ఇంతవరకు ఎవ్వరూ ఆలోచించని డిఫరెంట్ యాంగిల్లో ఉండే ఒక స్టోరీ. ఓ ఇద్దరి మధ్య ఉండే ప్రేమ కథ. వావ్! హీరో హీరోయిన్ ఇద్దరు మీట్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్, అంతే కదా? గాడిద గుడ్డు. సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేమ గురించే చెప్తున్నారు. ఏంటి ఇలాంటి చెత్త సబ్జెక్టే దొరికిందా? హే, నువ్వు అనుకున్నట్టు కాదే. అయితే ఏంటి? ఇద్దరు అమ్మాయిల మధ్య ఉండే స్నేహాన్ని, అన్యోన్యతని వివరించే ఒక కథ. యాక్చువల్లీ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అయితే వాళ్ళిద్దరూ లెస్బియన్సా? సరే సరే, మిగతా కథ కూడా చెప్పవే. స్టోరీ క్యారెక్టర్స్ నా మనసులో బాగా నాటుకుపోయాయి. పేపర్ మీద రాయడమే బాకీ. షూటింగ్ కి కావాల్సినవన్నీ రేపే మీరు రెడీ చేసి పెట్టుకోండి. షూటింగ్ స్పాట్ లో స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ఇద్దరే ఉంటారు. ఒకరి పేరేమో క్లారా, మరొకరి పేరు దేవి. సూపర్, శకనం చాలా బాగుంది. పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకో. ఎప్పుడు చూసినా నెగిటివ్ గానే మాట్లాడతావు. చీకట్లోనే ఆబ్జెక్ట్ ఎక్స్పోజ్ అవుతుంది. భయపడకండి, నేనే మీ గ్లోరియాని. అర్ధరాత్రి ఫేస్ ప్యాక్ వేసుకుని ఇలా భయపెడతావా? అర్ధరాత్రి అయినా సరే గ్లామర్ విషయంలో నో కాంప్రమైజ్. అదే ఈ గ్లోరియా యొక్క స్టైల్. సూర్యాస్తమయం, ఎర్రబడే ఆకాశం. ఎందుకు ఎర్రబడింది? అందుకు ఆకాశమే సాక్షి. అవును, పయనించే మేఘాలు కొండ శిఖరాల్ని తాకుతూ ఎంతో సన్నిహితంగా ఉండే ఇద్దరు స్నేహితురాళ్ల మనసును రంజింపజేసే చిరుగాలిలా హాయిగా ఉంది ప్రకృతి. ఎవరా స్నేహితురాళ్ళు? దిగండి దిగండి, త్వరగా, క్విక్ జంప్. సో నైస్. అలాగే ట్రాలీ షాటు. వావ్, సూపర్ గా ఉంది. హాలీవుడ్ లెవెల్లో ఉంది. డైరెక్టర్ గారు, ఆస్కార్ ఎంతో దూరంలో లేదు, మనమే గెలుస్తాం. దీన్ని చూస్తే గెస్ట్ హౌస్ లా కనిపిస్తుందా? ఇంత పెద్ద బంగ్లాని ఇంగ్లీష్ అతను తన తెలుగు ప్రేస్ గా గిఫ్ట్ గా ఇచ్చినట్టుంది. ఆ లవ్వర్ నెంబర్ దొరుకుతుందా? చెప్పవే, నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నా. నెట్ లో చూసిన దానికి నేరుగా చూస్తున్న దానికి లొకేషన్ లో చాలా తేడా ఉంది కదా? ఎస్, నేను రాసేటప్పుడు నా మనసులో ఉంచుకున్న అదే బంగ్లా. ప్రపంచంలో అర్థం కానిది ప్రకృతే కాదు, ప్రేమ కూడా. ఇట్స్ క్వైట్ సూటబుల్ ఫర్ స్టోరీ. ఫస్ట్ షాట్ ఓపెన్ చేయగానే ఇలా రండి, త్వరగా రండి. ఎందుకు అరుస్తున్నావు? ఎవరి ఆవిడ? ఏమిటి అలా చూస్తుంది? పిచ్చిదాల్లో ఉన్నట్టుంది. భయపడికే. దేవుడా, నన్ను కాపాడు, నన్ను ఒక్కదాన్ని కాపాడు. నేనే ఇంటి బాడీగార్డ్ని. నా పేరు మీనాక్షి. మమ్మల్ని భయపెట్టి మంత్రగత్తెలాగా మీరేం భయపడక్కర్లేదు. మీరంతా సినిమా తీయడానికి ఇక్కడికి వచ్చారు కదూ, అందువల్లే మ్యాథ్యూ సార్ ఈ బంగ్లాని మీ అందరికీ ఇచ్చారు. అందుకు కారణం ఉంది. ఏంటది? మ్యాథ్యూ సార్ ఒంట్లో కళా రక్తం పొంగుతోంది. ఏమిటా రక్తం? మీ సినిమాలో నాకు వేషం ఇస్తారా? సూపర్ గా నటించేస్తాను. ఏ వేషం ఇచ్చినా అభ్యంతరం లేదు. సిగ్గు, వీరం, శౌర్యం, పరాక్రమం, ప్రేమ. వెళ్ళిపోయారా? నటన తెలిసిన వాళ్ళకి ఈ రోజుల్లో ఎవరు వేషాలు ఇస్తున్నారు? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.